అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. ఈ వీడియోలో మన ఓల్డ్ ఏజ్ గురించి తెలుసుకుందాం. అంటే ఓల్డ్ ఏజ్ వారి పట్ల వారి పిల్లలు కానీ మనవాళ్ళు కానీ ఈ యూత్ ఎస్పెషల్లీ ఎలా నడుచుకోవాలి అనే విధం మీద క్లారిటీ తెచ్చుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఓల్డ్ ఏజ్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ ఓల్డ్ ఏజ్ అంటే నా దృష్టిలో ఇప్పుడు ఏంటంటే ఇంకొక విధంగా చూస్తానండి. 60 to 75 ఇయర్స్ అంత ఓల్డ్ ఏజ్ కాదండి. సో ఎందుకంటే మన ఇండియాలో మెడికల్ టెక్నాలజీ బాగా పెరిగింది. సో ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, డాక్టర్స్ ఇంకొక 10 years 15 years లైఫ్ స్పాన్ ఎక్స్టెండ్ చేసే విధంగా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు. అద్భుతమైనటువంటి మెడిసిన్స్ వచ్చాయన్నమాట. సో కాబట్టి 65-75 వరకు అంత ఓల్డ్ ఏజ్ కాకపోవచ్చు. సో అయితే ఈ ఓల్డ్ ఏజ్ అంటే ఎవరైతే 80 ఏళ్ళ కన్నా ఎక్కువ ఉన్నారో, వారి యొక్క పనులు వాళ్ళు చేసుకోలేకపోతున్నారో, అంటే వారు ఓన్గా కుకింగ్ కానీ, లేకపోతే పడుకోవడం కానీ, కూర్చోవడం కానీ, లేదా వాటర్ తెచ్చుకోవడం కానీ, వారి అంతటి వారు ఆ పనులు చేసుకోలేకపోతున్నారో వాళ్ళని ఓల్డ్ ఏజ్గా మనం అనుకుందామండి. సాధారణంగా 80+ వారు ఇలాగే ఉంటారు. అంటే ఉండొచ్చు 80 తర్వాత కూడా స్ట్రాంగ్గా ఉండొచ్చు, బట్ జనరల్గా చెప్తున్నా మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్. సో అటువంటి వారి పట్ల పిల్లలు వారి యొక్క బాధ్యత ఏంటి, పిల్లలు కానీ మనవాళ్ళు కానీ యూత్ కానీ వారి యొక్క బాధ్యత ఏంటి? నేను క్రిస్టల్ క్లియర్గా ఏం చెప్తానంటే, సో ఎవరైతే ఈ ఓల్డ్ ఏజ్ గ్రూప్లో 80 ఏళ్ళ తర్వాత జవసత్వాలు నశించి వారి పనులు వాళ్ళు చేసుకోవడానికి ఇబ్బంది పడతారో, ఇంకొకరి సహాయం కావాలో ఎవరికైతే, వారిని చూసుకోవాల్సిన బాధ్యత 100% పిల్లలదేనండి. మీరు ఎక్కడున్నా నేను క్రిస్టల్ క్లియర్ ఆన్సర్ చెప్తున్నాను కదా. మీకు తెలుసు ఈ విషయం, కాకపోతే నేను మళ్ళీ రీఇటరేట్ చేస్తున్నాను అనమాట. సో మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే 80 కన్నా ఎక్కువ వయసు ఉంటారో, మీ మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, గ్రాండ్ మదర్ కావచ్చు, గ్రాండ్ ఫాదర్ కావచ్చు, వారి పనులు వాళ్ళు చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, వారిని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా పిల్లలదేనండి. 100%. అంటే ఇప్పుడు మీరు వారి ఇంటి దగ్గర ఉండి అప్పుడప్పుడు విజిట్ చేస్తారా, లేదా మీ ఇంట్లోనే తెచ్చుకుని జాగ్రత్తగా చూసుకుంటారా, లేకపోతే ఎవరినైనా మనిషి పెడతారా, నర్సుని పెడతారా అనేది దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ అండి. సో ఏదైనా సరే ఓవరాల్గా వారి లైఫ్లో, అంటే వారి యొక్క ఆఖరి సంవత్సరాలు 80 నుండి ఉన్నటువంటి ఎల్డర్స్ని వారి యొక్క ఆఖరి సంవత్సరాలు ప్రశాంతంగా పీస్ఫుల్గా వారు గడిపే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత పిల్లలదే, లేదా మనవాళ్ళ దగ్గర ఉంటే మనవాళ్ళు కానీ దగ్గర ఉంటే వారిది కూడా, వారి యొక్క పాత్ర కూడా ఉంటుందండి ఖచ్చితంగా. సో ఇది నేను ఎలా చెప్పగలుగుతున్నాను, నా ఎక్స్పీరియన్స్ ఏంటి అంటారా? సో ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్లో చెప్పాలంటే, మా నాన్నమ్మగారు వాళ్ళ నాన్నగారు, అంటే వారి పేరు చెరుకువాడ వెంకటరత్నం, పిఠాపురం దగ్గర సంపర నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశారు 1970 to 80 ఆ కాలంలో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో అయితే వారి అమ్మగారు చూసేటువంటి అదృష్టం నాకు దొరికిందనమాట. అంటే మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు అనమాట. సో నాకు చాలా చిన్న ఏజ్, లైక్ 5-6 years ఉండొచ్చు. అప్పటికే ఆవిడకి 101 years 102 years అండి. సో చాలా లీలగా గుర్తుంది. అంటే నేను ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఆవిడని చూడటం, ఆవిడతో ఇలాగా మాట్లాడటం, ఆవిడ నన్ను పట్టుకోవడం, ఆవిడ స్పర్శ నాకు ఇప్పటికీ గుర్తుందండి. ఆవిడ చూడటమే ఒక అద్భుతంగా ఉండేది, ఎందుకో తెలీదు, చాలా ఆనందం అనిపించేది ఆవిడ చూస్తుంటే. సో అందుకని నేను ఆ ఎక్స్పీరియన్స్తోనే నేను చెప్తున్నానండి. ఈ విషయం మనకు తెలుసు, కాకపోతే నేను మళ్ళీ రీటరేట్ చేసి చెప్తున్నానండి. ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో 80-85+, అంటే ఇప్పుడు నేను ఒక టెంప్లెట్ ఇస్తున్నానండి. 80A అని కాదండి నా ఉద్దేశం, మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. అంటే ఎవరైతే అది 75 కూడా రావచ్చు, ఆ ఓల్డ్ ఏజ్ పరిస్థితులు 75 కూడా రావచ్చు, కొంతమందికి 70కి రావచ్చు, అది వేరే విషయం. నేను ఒక టెంప్లెట్ ఇస్తున్నానండి. సో ఎవరైతే ఇటువంటి 80+ ఉండి వారి పనులు వారు చేసుకోవడానికి ఇబ్బంది పడతారో, ఖచ్చితంగా వారి యొక్క ఆఖరి అంటే సంవత్సరాలంతం, వారి యొక్క ఆఖరి సంవత్సరాలు ఆనందంగా, జాయ్ఫుల్గా, గ్రేస్ఫుల్గా వెళ్ళిపోవడానికి చూసుకోవాల్సినటువంటి బాధ్యత, అటువంటి ఎన్వైరన్మెంట్ కల్పించాల్సినటువంటి బాధ్యత. అంటే నేను చెప్పేది
వారి చుట్టుపక్కల ఏదో వారితో మాట్లాడడం, ఆనందంగా మాట్లాడడం, లేకపోతే నువ్వు అది ఇవ్వలేదు, అది ఇది ఇచ్చావు, వారికి అది ఇచ్చావు, మీ మధ్య ఎన్ని గొడవలు ఉన్నా సరే, ఓకే, వారు మీకు ఎంత ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా సరే, క్లియర్. సో వారిని గ్రేస్ఫుల్గా, ఆనందంగా వారి యొక్క ఆఖరి సంవత్సరాలు జీవించే విధంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత పిల్లలకి లేదా మనవలు మనవరాళ్ళకి 100% ఉంటుందండి. సో ఈ వీడియో మీకు మీ ఫ్రెండ్స్కి కానీ లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి, తప్పకుండా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.